మీ ఫ్యామిలీలో తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయా? అయితే ఒకసారి ఆగి ఆలోచించండి. మన జీవితంలో ఆరోగ్యం అనేది సహజంగా రావడం కాదు. అది మనం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది ఇలా ఆలోచిస్తుంటారు. ఎందుకు మా ఫ్యామిలీలో ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేసి. కానీ నిజానికి వాళ్ళు అసలు కారణాన్ని వదిలేస్తారు. నిజానికి ఒక 3 విషయాలే ఈ ఆరోగ్య సమస్యలకి కారణాలు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మీ ఆహారపు అలవాట్లు. మీకు తెలిసినా తెలియకపోయినా మీరు తీసుకునే ఆహారం మీదనే మీ ఆరోగ్యం డిపెండ్ అయి ఉంటుంది. మీరు టయానికి ఫుడ్ తీసుకోకుండా, జంక్ ఫుడ్ తింటూ, మీరు తినే ఫుడ్‌లో పోషకాలు లేకపోతే ఖచ్చితంగా మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. మరి రెండో విషయం ఏంటంటే మీరు నివసించే ప్రదేశం. మీరు నివసించే ప్రదేశంలో సూర్యకాంతి లేకపోయినా, అలాగే ఫ్రెష్ ఎయిర్ లేకుండా, మీ పరిసరాలు శుభ్రంగా లేకపోతే అవి ఖచ్చితంగా మీ ఆరోగ్యానికి పెద్ద శత్రువులు. మరి మూడో విషయం ఏంటంటే మానసిక స్థితి. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. ఎందుకనంటే 99% జబ్బులు పుట్టేది మనసులోనే. మీ మనసులో భయాలు, కోపాలు, బాధలు, ఆందోళనలు ఇవన్నీ ఉన్నాయనుకో, ఇవి మీ మనసునే కాకుండా మీ శరీరాన్ని కూడా క్షీణింపజేస్తాయి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మనసు బాగాలేకపోతే మీ శరీరం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండలేదు. మరి వీటన్నిటికి ఎక్కడి నుంచి మార్పు మొదలవ్వాలి? అది మీ దగ్గర నుంచే. మీరు మీ ఫ్యామిలీ హెల్త్ గురించి ఆలోచించారా? అలాగే మీరు రోజంతా ఆలోచిస్తుంటారు కదా! ఈ ఆలోచనలో మీ హెల్త్ గురించి ఎంతసేపు ఆలోచిస్తున్నారు? కదా! ఇప్పటి నుంచన్నా మనం మారుదాం. మనం తినే ఆహారము చాలా మంచిదై ఉండాలి. అలాగే మన జీవనశైలి మార్చుదాం. ఇంకా మన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాలి. దీంతో పాటుగా ఒక రోజులో కొద్దిసేపైనా సరే కూడా మీ ఆరోగ్యం గురించి మీరు టైం కేటాయించండి. ఇలా చేయడం వలన మీ ఆరోగ్యం పూర్తిగా మారుతుంది. దీంతో పాటుగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకంటూ ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండాలి. మీకొచ్చిన ప్రతి ప్రాబ్లమ్‌కి డాక్టర్‌ని మార్చుకునే దానికంటే కూడా, ఒక డాక్టర్ మీద నమ్మకం పెట్టుకొనేసి, ఆయనకి ఈ విషయాలన్నీ చెప్పగలిగితే, వాళ్ళు ప్రాపర్ సొల్యూషన్ ఇస్తారు. దీనితోటి మీకు కన్‌ఫ్యూజన్ తగ్గి క్లారిటీ పెరుగుతుంది. సో, ఇటువంటి చిన్న చిన్న మార్పుల వల్ల ఒక పెద్ద ఇంపాక్ట్ మీరు చూడగలరు. నేను డాక్టర్ ప్రవీణ్, హోమియోపతిక్ ఫిజిషియన్. ఇటువంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.